అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆయనకు 100% హోంశాఖ ఇచ్చేస్తారంట. నిజమండి, తేల్చేశారు. పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ, హోమ్ మినిస్టర్ ఏదైతే ఉందో ఆ మంత్రి పదవి ఆయనకి కేటాయించేశారు అని అయితే కనుక ఆల్రెడీ ఆ నోట ఈ నోట మాట్లాడుకున్నారండి. నిజంగా హోంశాఖలో హోమ్ మినిస్టర్ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నిజంగాను ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. నిజంగా ఇది అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. ఈ వీడియో చూసిన వాళ్ళు, అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోని. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే భలే ఉంటుందబ్బా అని అనుకున్న వాళ్ళందరూ లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ ఈ మాటలు నేను ఎందుకు అన్నానంటే కనుక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గురించి వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు కొన్ని మాటలైతే కనుక, కొన్ని వీడియోలు అయితే కనుక బయటకు వచ్చాయి. ఏంటంటే జూన్ 8వ తారీఖున ఏదైతే నెక్స్ట్ మంత్ ఉందో, నెక్స్ట్ మంత్ 8వ తారీఖున ఏంటి ప్రమాణ స్వీకారం, ఏంటి జగన్ అనే నేను అనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి జరగబోతుంది. ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ అయ్యింది అని అయితే వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అవునా నిజమా అని కొంతమంది అన్నారు. కాబట్టి జూన్ 8న విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం జగన్ అనే నేను ప్రమాణ స్వీకారం జరగబోతుందని అంటే ఆల్రెడీ అక్కడ హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు, కొంతమంది రూములు బుక్ చేసుకున్నారు, కొంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. గెలిచేదేమో ఏంటో తెలియట్లేదు. అప్పుడే రూములు, హోటల్లో ఏంటి, తర్వాత టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎంతవరకు అనేది నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి ఆ కోవకు చెందిందే ఈ వీడియో కూడా. ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడితే పండగ జరుపుకోవాల్సిన సందర్భం వస్తుంది, ముందుంది, మనం పండగ చేసుకోవాల్సిన రోజు దగ్గరలో ఉంది, కాబట్టి ఫెస్టివల్స్కి సిద్ధపడిపోండి అని పవన్ కళ్యాణ్ గారే ఆయన నోట మాట్లాడిన మాట ఇది. ఫెస్టివల్కి అంటే సంబరాలకి సిద్ధపడిపోండి అని అయితే కనుక చెప్పడం జరిగింది. ఇంకేముంది, సంబరాలు సిద్ధపడిపోవడం అంటే మతాబీలు, చిచ్చుబుడ్లు, ఏంటి తారాజావులో కొనేసుకోమని అర్థం. అంటే మనం గెలుస్తామనే ధీమాతో మాట్లాడిన మాట అయి ఉండొచ్చు. వాళ్ళేమో ఆటోమేటిక్గా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కన్ఫర్మ్ చేసుకున్నారు, వీళ్ళేమో సంబరాలకు సిద్ధపడిపోండి అని అంటున్నారు. అదే బాటలో ఏంటంటే కనుక ఏకంగా ఒక స్టెప్ ముందుకేసి, ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తున్నారు అంటే కనుక పవన్ కళ్యాణ్ గారే హోమ్ మినిస్టర్, దాంతోపాటు ఆర్థిక శాఖ మంత్రి కూడా. జనాలు మాట్లాడుకున్న మాటలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇస్తారు, ఆయన తీసుకుంటాడు, దాంతోపాటు ఆర్థిక శాఖ కూడా తీసుకుంటాడు అనేది మాట్లాడుకున్నారు. నిజంగా ఇవన్నీ జరగనియా అనేది పక్కన పెడితే కనుక నిజంగా ఇవి జరుగుతాయంటారా? అసలు ఇవన్నీ మనం ఊహించుకోవడం కరెక్టేనంటారా? ఎలా ఊహించుకుంటారో జనం అర్థం కాదు. కాబట్టి అంత దూరం వెళ్ళిపోయారు. అప్పుడే ఏంటి ఆల్రెడీ శాఖలు కూడా కేటాయించేశారు. ఏంటి ఎవరికి ఏ శాఖ అనేది అసలు గెలిపోవటంలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అవ్వకుండానే శాఖలు కేటాయించేశారు. కాకపోతే ఒకటి ఉందండి, అబ్బా నిజంగా పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ అంటే ఆ ఊహ ఎంత బాగుందో అన్నట్టు ఉందన్నమాట. చాలామంది కూడా చాలా హ్యాపీగా దిల్ఖుష్ అవుతారు. అందుకే అన్నాను నేను, హ్యాపీగా ఫీల్ అయిన అందరూ కూడా లైక్ చేయండి. అబ్బే అంత సీన్ లేదమ్మా, పవన్ కళ్యాణ్ గారి నెగ్గడం అనేది జరగదమ్మా, పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ అనేది తెవలదమ్మా, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా మంది చూస్తారో మేము కూడా తెలుసుకుంటాం మీ అభిప్రాయం ఏంటనేది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఎవరికి తగ్గట్టుగా, ఏ పార్టీకి తగ్గట్టుగా ఆ పార్టీ కొన్ని అంచనాలు వేసుకుంటున్నాయి. కొంతమంది ఏమో ప్రమాణ స్వీకారాలను ప్లాన్ చేసుకున్నారు, కొంతమంది సంబరాలకు సిద్ధపడిపోయి అంటున్నారు, కొంతమంది శాఖలో ఏంటి మంత్రులు శాఖలే పనిచేస్తున్నారు. కాబట్టి ఏం జరగకుండా అప్పుడే ఎన్ని జరగడం అంటే ఊహించుకోవచ్చు అనుకో. సర్లే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరి సరదాలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే. కాదు మనం మాత్రం ఏం జరుగుతుందో అని అలాగే చూద్దాం. చూస్తూ మీకు అప్డేట్స్ అందించడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. మర్చిపోద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.